ప్రభాస్ని కొట్టాలన్నా ఢీ కొట్టాలన్నా మళ్ళా ప్రభాస్ కొట్టాలి. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ అభిమానులందరికీ మరో పండగ అని చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని మమతా థియేటర్ మెయిన్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. జూలై 2021లో స్టార్ట్ అయిన కలికి మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా, ఫ్యాన్స్ ఎప్పుడు పండుగ చేసుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది. 27వ తారీఖు జూన్ రోజు అయితే ఈ రోజు కలికి మూవీ అయితే గ్రాండ్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా కోలాహలాలతో ఒక పండగ వాతావరణాన్ని అయితే నెలకొల్పారు. సో ప్రస్తుతం థియేటర్ దగ్గర హంగులు ఆర్భాటాలతో ఫ్యాన్స్ అయితే ఒక పండగ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. సో మొత్తానికి లోపల షో అయితే నడుస్తుంది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. సో టికెట్ల సంగతికి వస్తే టికెట్లు 3 రోజుల పాటు హౌస్ఫుల్ ఉందని చెప్పేసి థియేటర్ యాజమాన్యం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ప్రభాస్ కోలాహలాలు, ప్రభాస్ సినిమా చూస్తున్న ప్రేక్షకుల కోలాహలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లుంది బాయ్ సినిమా? బాగుంది. హీరో ఎట్లున్నాడు? ఎలివేషన్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి. ఎట్లుంది బాయ్ సినిమా? సూపర్. భయ్యా సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా బాగానే ఉంది. ఎలివేషన్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఏ విధంగా? ఫైట్స్ బాగున్నాయి, కాకపోతే లాస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే మహాభారత యుద్ధం ఉంటుంది చూసినా, దాన్ని దీన్ని కలిపిళ్ళు. కలికి అంటే లాస్ట్ దశావతారంలో ఉంటది కదా, శ్రీకృష్ణుని దశావతారం, దాన్ని కలిపి మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఎట్లుంది హీరో ఎలివేషన్స్? మంచిగా ఉంది. బాగుంది. సూపర్ ఉంది. అన్న ఎట్లుంది సినిమా? వేరే మామా వేరే. భయ్యా సినిమా ఎట్లుంది? ఎలివేషన్స్ ఎట్లున్నాయి? చింపి పారేసిండు. వేరే లెవెల్. ఎన్ని రోజులు నడుస్తుంది? నాకు తెలిసి 200 days నడుస్తుంది అనుకుంటా. బాగుంది. ఎట్లుందన్న సినిమా? బాగుందా? హీరో ఎలివేషన్స్ ఎట్లున్నాయి? సూపర్ ఉంది. ఓకే. సాంగ్స్ ఎలా అనిపించినాయి? మంచిగా ఉంది. బాగున్నాయి. ఓకే. ఎట్లుందన్న సినిమా? అన్న బ్లాక్ బస్టర్, సూపర్ మూవీ. ప్రభాస్ ఇలియన్స్ అంటే వేరే లెవెల్. ముంబై సీను, ప్రభాస్ అన్న డాను. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ మూవీ సూపర్ అండి. వస్తున్నాయి ఫైట్స్, హాలీవుడ్ సీన్ మొత్తం. ఓకే. భయ్యా ఎట్లుంది సినిమా? సూపర్. ఎట్లుంది భయ్యా? ఎట్లుంది భయ్యా సినిమా? బాగుంది. సూపర్ ఉంది. ఎట్లుంది భయ్యా సినిమా? భయ్యా సినిమా ఎట్లుంది? తిరిగి ఉంటుందా భయ్యా? అంతే. ఇక ఇంకొక 10 సంవత్సరాలు ఉచ్చ పోసుకోవాలి ఇండస్ట్రీ మొత్తం. జై రెబల్ స్టార్. ఎట్లుంది పాప సినిమా? ఎట్లుంది? సూపర్ ఉంది. ఎట్లున్నా మేడం సినిమా? ఎట్లుంది? బాగుందా? హీరో ఎలివేషన్, సాంగ్స్ ఏ విధంగా? అవసరం అన్ని బాగున్నాయి. సినిమా అయితే హైలైట్. సో బాగుందా సినిమా? ఎట్లుంది భయ్యా? బానే ఉందన్న. మస్తున్నాయి. ఎట్లుందన్న సినిమా? 1000 crores పక్క. సో భయ్యా ఎట్లుంది సినిమా? ఎట్లుంది భయ్యా సినిమా? ఎట్లుందన్న సినిమా? చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్ లో తీశారు. నాగేశ్వన్ డైరెక్షన్ చాలా బాగుంది. ప్రభాస్ అని, దీపికా పడుకునే యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ అభిమానులందరికీ మరో పండగ అని చెప్పాలి. సో 3D లో చూడొచ్చా, 2D లో చూడొచ్చా? 3D లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. 2D లో కూడా బాగుంది, కానీ 3D లో ఇంకా ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఎంత వస్తుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్? బాక్స్ ఆఫీస్ రికార్డ్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ అని చెప్తున్నారు. కలెక్షన్స్ బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నా. జై ప్రభాస్. ఎట్లుంది భయ్యా సినిమా? సినిమా చాలా బాగుంది అన్న. నెక్స్ట్ లాస్ట్ 20 minutes మాత్రం గూస్ బంప్స్ అన్న. ప్రభాస్ అన్న ఒకటి రివీల్ చేస్తారు లాస్ట్ కి, మొత్తం వేరే 2000 కోట్లు RRR రికార్డ్ బ్రేక్, బాహుబలి రికార్డ్ బ్రేక్, మొత్తం సినిమా వేరే ఉంది బ్రో. లాస్ట్ సీన్ సూపర్ ఉంది. ఆ లాస్ట్ సీన్ కు మన థియేటర్ లో ఎక్స్పీరియన్స్ 3D లో చాలా అంటే చాలా బాగుంది. అది 3D లో మనం చూడాలి. ఆ 2D లో వేరే, అసలు 3D లో చూడాలి. ఆ లాస్ట్ సీన్ అయితే సూపర్ అన్న. మనం పెట్టే డబ్బులు అయితే అసలు మనకు గుర్తే ఉండదు. ఓవరాల్ గా ప్రభాస్ అన్న ఫ్యాన్ చెప్తున్నా, సూపర్ అన్న. ఫెంటాస్టిక్. దీపికా పడుకోని గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. అంతంత అట్లా ఉంది కానీ పర్లేదు. ఆమె క్యారెక్టర్ తగ్గట్టు ఆమె చూపెట్టారు, పర్లేదు, సూపర్ ఉంది. కానీ లాస్ట్ పాట దీని అమ్మ సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. జై ఎట్లుంది భయ్యా? నాగేశ్వర్ మోషన్ చేసిన భయ్య టాలీవుడ్ సినిమా అని చెప్పి హాలీవుడ్ సినిమా పెట్టిండు. మైండ్ బదిలి. అసలు స్టార్ క్యామెరాస్ అయితే అసలు వేరే, బీజిఎం అయినా ఏదైనా సూపర్ భయ్య.
మస్తు సాటిస్ఫైడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బీజేఎం అయిన సాంగ్స్ అయినా వెరీ మచ్ సాటిస్ఫైడ్. వేరే 3D లో చూడొచ్చా 2D లో? 3D పక్కా 3D స్టార్ క్యామెరాస్ అన్ని వేరే బెస్ట్. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ పీక్స్. ఆయన ఏజ్ కి ఆయన చేసిన దానికి పీక్స్, అసలు అన్ని పీక్స్. అసలు ఒక వంక పెడదానికి ఏం లేదు, పీక్స్. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? 5 out of 5. సూపర్ బ్రో. భయ్యా ఎట్లుంది సినిమా? తోపు అన్న, తోపు అడిటు ప్రభాస్ తోపు. సో ఎంత కలెక్షన్ చేస్తా అనుకుంటారు? 2 కోట్లు పక్కా అన్న, పక్కా. బాహుబలి ఇక్కడ అన్ని రికార్డ్ బద్దాలి. సో భయ్యా సినిమా ఎట్లా? బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్య, కంప్లీట్ హైలైట్ ఉన్నది. ఎక్స్పెక్టేషన్స్ మించింది ఉన్నది, కంప్లీట్ వేరే. సినిమాని మించింది ఏదిరా. సో 2D లో చూడొచ్చా 3D లో చూడొచ్చా? 3D బెస్ట్ ఆప్షన్ ఉంది, 2D కూడా చూడొచ్చు. బట్ 3D లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఓకే, సూపర్ ఉంది. సో అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అసలు. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? అవసరం అది చెప్పక్కర్లేదు మీకు, ఇంకా హైలైట్ ఉంది. మీరు కన్ఫర్మ్ విజిట్ కానీ సూపర్ ఉంది. సో గతంలో ప్రభాస్ గారి మూవీస్ లో గ్రాఫిక్స్ లో ఫాల్ట్ ఉందని అంటున్నారు, ఈ సినిమాలో ఎలా ఉంది? ఇది అంతకు మించింది, హైలైట్ కంప్లీట్. ఎట్లుంది భయ్యా? సూపర్ ఉంది అన్న సినిమా. ఎక్స్పెక్టేషన్ తగ్గ మంచి పర్ఫార్మెన్స్ ఉంది ప్రభాస్. అది చెప్పలేని అది ఉందన్న. సూపర్ హిట్ అన్న సినిమా. ఒక కర్ణన్ పాత్ర అనేది ప్రభాస్ కి పెట్టడం గొప్ప వరం. అది మాకు ఫ్యాన్స్ కు వరం, ప్లస్ ఆయన ప్రభాస్ కూడా వరం. ఒక మహాభారతం చూసిన వాళ్ళకు ప్రత్యేకించి సినిమా ఎక్సలెంట్ అర్థమవుతుంది. గ్రాఫిక్స్ అని ఏం లేదు, క్లారిటీ చూపించాడు. ఎక్సలెంట్ ఫిలిం ఇది, ఒక ఖచ్చితంగా 100 ఫిలిం ఇది. ఎక్సలెంట్ ఫిలిం అన్న, 100% ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇలా ఫ్యాన్స్ అని పరంగా కాదు, అందరు చూడొచ్చు. మన తెలుగు జాతి ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎక్సలెంట్ ఉంది అన్న సినిమా. మూవీ హిట్, సూపర్ హిట్ భయ్యా. లాస్ట్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ హైలైట్, బంపర్ హిట్ సినిమా. సో ఎంత కలెక్షన్ చేస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్ బ్లాక్ బస్టర్ అంటే కలెక్షన్ గురించి చెప్పనవసరం లేదు మనం. 200 పక్కా. సో అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. హైదరాబాద్ కరీంనగర్ అంతే. ఏంట్రా? సో కల్కి మూవీ చూసిన తర్వాత ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాము. ఎట్లుంది అన్న సినిమా? సూపర్ ఉంది. పోయి బస్ సూపర్ హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు ప్రభాస్. యాక్షన్ ఇలా యాక్టర్స్ అందరు చాలా బాగా చేశాడు. చాలా బాగుంది. డైరెక్షన్ మంచి చెప్పు. నాగేశ్వర్ డైరెక్షన్ మంచిగా ఉంది. చెప్పరా మాట్లాడు. హాలీవుడ్ రోజుల్లో తీశారు, చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరికి మరో పండుగ అని చెప్పుకోవాలి. బాహుబలితో కంపీట్ చేస్తుందని అనుకుంటున్నాం. చూడాలి మరి ఎంతవరకు కలెక్షన్స్ ఉంటాయో చూడాలి. 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఎంత కలెక్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక మరో ట్రెండ్ అనుకోవాలి. ఈ మూవీ నుంచి మళ్ళీ అందరూ చాలా మంది డైరెక్టర్లకి ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందని అనుకుంటున్నాం. యంగ్ డైరెక్టర్స్ అందరికి ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుందని అనుకుంటున్నాం. సో ప్రతి ప్రభాస్ మూవీకి అయితే వీరాభిమానులు ఇక్కడైతే డాన్సులతో పాటు బ్యాండ్లు, క్రాకర్స్ ఇట్లాంటి పేలుస్తూ ఉంటారు. ఇక్కడ మనతో ఉన్నారు ప్రభాస్ వీరాభిమాని. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే, మీ పేరు? అజయ్. సో ఎట్లుంది సినిమా? ఎట్లుంది? కుర్చీ పడేసింది డైరెక్ట్ కోచ్ బాక్స్ వచ్చినాయి. నేను చెప్తున్నా, ప్రభాస్ అనే క్యాండిడేట్ మాకు దేవుడు. డైరెక్ట్ ఫ్యాన్స్ కి అయితే పక్కా దేవుడే, అందరికి దేవుడే. మొక్కాలు డైరెక్ట్ చేతులు ఎత్తే సినిమా అయితే కుర్చీ పడేసింది బ్రో, ఓపెన్ చెప్తున్నా. సో స్టోరీ పరంగా ఎలా ఉంది? మీకు ఏది నచ్చింది సీన్? అంటే లాస్ట్ సీన్ 20 minutes ఉంటది, అది కుర్చేసింది డైరెక్ట్. దీని చెప్పలేను కానీ ఓపెన్ చెప్తున్నా, మంచిగా ఉంది సినిమా. సో 600 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమా ఎంత బడ్జెట్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? 2000 కోట్లు అనుకుంటున్నా పక్కా. బాక్స్ ఆఫీస్ బద్దలైంది ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు సెకండ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. సో అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఏం చేశారు మీరు ఈ రోజు? హంగామా చేశారు. ఈ రోజు హంగామా ఏంటంటే, మేము ప్రతి ప్రభాస్ అన్న మూవీకి మేమే చేస్తాం. ఏదున్నా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే చేస్తాం. ఈ రోజు ఏంటంటే డీజే పెట్టించినాం థియేటర్ లో. హంగామా మొత్తం మాదే, ప్రతిసారి మాదే ఉంటది. ఈసారి కూడా చాలా సక్సెస్ఫుల్ గా చాలా బాగా జరిగింది. సో చెప్పండి భయ్య, ఎట్లుంది సినిమా? చాలా బాగుంది బ్రో సినిమా. నాకైతే నచ్చినవి అయితే చాలా బాగా మంచిగా అనిపించింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది సినిమా. ప్రభాస్ అన్నని ఇట్లా ఇన్ని క్యారెక్టర్స్ చూసాం కదా, ఇంటి బాహుబలిగా, సాహువలా, కానీ ఇది దానికి మించి ఉంది బ్రో. లాస్ట్ కి అయితే ఒకటి ఉంటది, లాస్ట్ కి అది వేరే బ్రో, మొత్తం గూస్ బంప్స్ దానికైతే. ఇక మొత్తం సీన్ మొత్తం ఇక్కడైతే ఇలా ఉంది, కానీ అటు సంధ్య భీమవరం సైడ్ అయితే మొత్తం సీట్లు చింపుతారు, మొత్తం వేరే చేస్తారు బ్రో. ప్రభాస్ ని కొట్టాలన్నా ఢీ కొట్టాలన్నా మళ్ళీ ప్రభాస్ కొట్టాలి. సో సుమారుగా 600
కోట్లతో నిర్మించిన కల్కి మూవీ ఈ రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే ఆడియన్స్ అయితే సూపర్ హిట్ మూవీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో 2,000 కోట్లు కూడా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.